నిన్న టీవీలో నేను ఒక న్యూస్ చూశానండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మనకు ఏమీ చేయట్లేదు, మహిళలకు ఏమీ చేయట్లేదు, మహిళలకు అన్యాయం చేస్తున్నాడని మాట్లాడుతున్నారు. ఎక్కడండి అన్యాయం జరిగింది? నేనే లబ్ధి పొందాను ఈ ప్రభుత్వం నుంచి. ఏంటి అని అంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, ఒక బాబు పాప. నా 2 పిల్లలకి తల్లికి వందనం పథకం ద్వారా నేను 13,000 రూపాయలు తీసుకున్నాను. బాబు గారు 15,000 ఇస్తామన్నారు. మెయింటెనెన్స్ కింద, స్కూల్ మెయింటెనెన్స్ కింద 2,000 వాళ్ళకి ఇచ్చేశారు. 13,000 నా అకౌంట్లో, ఇద్దరికి 13, 26,000 నా అకౌంట్లోకి జమ చేశారు. ఎంత సంతోషంగా ఉన్నామంటే అంత సంతోషంగా ఉన్నాము. నాలాగా ఎంతోమంది తల్లులు ఇలాంటి పథకాలు తీసుకున్నారు. మేము ఇంకా ఇట్లాంటి పథకాలు తీసుకుంటాము. ఒక పథకాలనే కాదండి, నా పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసి పెట్టాడు 5 సంవత్సరాల్లో. ఎట్లా అంటే పిల్లల భవిష్యత్తు ఒక పీరియడ్ వెనక్కి వెళ్ళిపోయింది. నా పిల్లలు 10th, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఏపీలోనే ఎక్కడికి ఉద్యోగాలకు వెళ్ళే పని లేకుండా ఏపీలోనే ఉద్యోగాలు చేసుకుంటారు, రాజధానికి డెవలప్మెంట్ అవుద్ది అని మేమందరం అనుకుంటే 5 సంవత్సరాలు ఉన్నాడు కానీ ఏ డెవలప్మెంటు చేయలేదు. ఒక తరం వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. నా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది ఆయన నుంచి. బాబు గారు మాకు చాలా న్యాయం చేస్తున్నారు. ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. ఒక బాబుగారు కూటమి ప్రభుత్వం కలిసి మా అందరి భవిష్యత్తు బాగుండాలని అనుకుంటున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? నా అక్క చెల్లెళ్ళు ముద్దులు పెట్టడం కాదండి, అక్క చెల్లెళ్ళు అని మాట్లాడుతున్నాడు. ఇవాళ అదే అక్క చెల్లెళ్ళకి ఇంట్లో సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోతున్నాడు. మాకే న్యాయం చేశాడండి ఆయన. మొన్న రీసెంట్గా నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్లో రిషికొండ బీచ్ చూశాను. ఆ రిషికొండ బీచ్ ఎలా అంటే ఒక పెద్ద ప్యాలెస్లా తయారు చేసుకున్నాడు. ఆయన విలాసవంతంగా ఉండటం కోసం ఆయన అలా తయారు చేసుకున్నాడు. మాకు ఏ లాభం లేదండి ఆయన నుంచి. ఆయన మా జీవితాలు నాశనం అయినాయి కానీ 5 సంవత్సరాలు అంధకారంలో బతికినట్టే బతికాము. బాబు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే నేను కళ్ళు మూసుకొని చెప్పగలను. నా పిల్లల భవిష్యత్తు ఎలాంటి డోకా లేకుండా ఉంటుంది. చాలా ఆనందంగా ఉన్నాము. తల్లికి వందనం పథకం మాకు తెలిసిన వాళ్ళకి 4 పిల్లలు ఉన్నారు, 4కి పడింది. ఒక ఇంట్లో 6 పిల్లలు ఉన్నారు మా నియోజకవర్గంలోనే. మన అమరావతి మండలం పెద్దకోరపాడు నియోజకవర్గం అండి. మాకు చాలా 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 సంతోషంగా ఉంది. లోకేష్ గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, బాబు గారికి కానివ్వండి, మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉన్నాము. అన్యాయం జరిగింది అని చెప్పడానికి ఆయనకి ముందు ఆయనకి నోరు అనేది ఉంటే ఆ మాట చేసేదే అన్యాయం జగన్మోహన్ రెడ్డి మహిళలకి. గత 5 సంవత్సరాల్లో మహిళలకు ఎంత అన్యాయం చేశాడో ఆయనకే తెలియాలి. మాకు అన్యాయం చేస్తున్నాడనే బదులు ముందు వాళ్ళ అక్కకి వాళ్ళ అమ్మకి న్యాయం చేయమనండి ముందు, మాకు తర్వాత న్యాయం చేస్తాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఇచ్చిన పథకాలు కానీ, ఫ్రీ బస్సు కానీ, మేము ఎంత మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, మాకు రోజు ఏదన్నా వ్యాపారం చేసుకోవాలన్నా, చిన్న సన్నకారు పనులు చేసుకోవాలన్నా, చిన్న ఉద్యోగాలు చేసుకోవాలన్నా, మేము బయటకి ఒక బస్సు ఎక్కి వెళ్ళాలి అంటే సగం అందులోనే పోతుందని బాధపడేవాళ్ళం. ఇప్పుడు అలాంటిదేమీ లేకుండా మేము ఫ్రీ బస్సుకి ఎక్కి వస్తుంటే మాకు ఆ ఆనందం, మాకు ఎంత ఏమో మధ్యతరగతి వాళ్ళకి మాకు ఎన్ని డబ్బులు మిగులుతున్నాయి అనేది మా కళ్ళల్లో ఉన్న ఆనందం ఆయన కళ్ళకు కనపడుతుందో లేదో జగన్మోహన్ రెడ్డికి ఆయనకే తెలియాలి. ఇదిగో ఆయనకి కళ్ళు ఉన్నాయో లేదో ఒక్కసారి చూసుకోండి, ఫ్రీ బస్సు ఉందో లేదో. మేము ప్రయాణిస్తాం. ఎప్పుడైనా సరే మహిళల మధ్యలోకి వస్తే మహిళల బాధలు తెలుస్తాయి. పరదాలు కట్టుకొని తిరిగితే బాధ ఏం తెలుస్తాయండి? మహిళల మధ్యలోకి వచ్చింది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మా ప్రవీణ్ అన్న గారు మహిళల మధ్యలోకి వచ్చి మా కష్టాలని, మా బాధల్ని తెలుసుకొని మాకు ఏది అవసరమో అదే చేస్తున్నాడు. అందుకు కూటమి ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా చాలా థ్యాంక్స్ అండి బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మా ప్రవీణ్ అన్న గారికి, మా మహిళలందరి తరఫున చాలా చాలా థ్యాంక్స్ అన్న. అలాగే గత 5 సంవత్సరాల్లో నేను న్యాయం చేశాను అంటున్నాడు మహిళలకి. గత 5 సంవత్సరాల్లో మహిళలకి ఏం న్యాయం చేశాలో ఆయనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం న్యాయం జరిగిందో మేము చెప్తాము. నువ్వు మాకేం న్యాయం చేసావో గత 5 సంవత్సరాల్లో నువ్వే చెప్పాలి. మా సొమ్ము దోచుకొని పోయి ఋషికొండ ప్యాలెస్లో కట్టుకొని, తాడేపల్లి ప్యాలెస్లో కట్టుకుని నువ్వు ప్యాలెస్లు నిర్మించుకున్నావు కానీ మాకేం చేయలేదు. అలాగే నీ సొంత అక్కకి చెల్లికి నువ్వు న్యాయం చేయలేకపోయావు. నువ్వు మాకేం చేస్తావయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వే చెప్పాలి. బాబుగారి ప్రభుత్వంలో 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పేసి 4,000 ఇస్తున్నారు. అంతకుముందు 3 నెలలు కూడా ఇస్తానని చెప్పేసి ఫస్ట్ 7,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు
1 తారీఖు అన్నది ఆదివారం వస్తే 30వ తారీఖే పెన్షన్ ఇచ్చేస్తున్నారు, రోజు ముందుగానే ఇస్తున్నారు. జగన్ రెడ్డి గారు ఉండగా 5-6 తారీఖుల్లో కూడా ఇచ్చేవాళ్ళు కాదు, 5-6 తారీఖులు పట్టేది పెన్షన్ ఇవ్వాలంటే. 3000 ఇస్తానని చెప్పేసి నెలకి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వచ్చాడు 4 సంవత్సరాలు. 3000 ఇచ్చేసరికి 4 సంవత్సరాలు పట్టింది. బాబు గారు రాగానే 4000 ఒక్క సంవరే ఇచ్చేశారు. బాబు గారు ఆ మహిళల కోసం చాలా బాగా చేస్తారు. నాకు 2015లో బాబు గారు ప్రభుత్వంలోనే వాటర్ ప్లాంట్కి మంజూరు చేశారు. డోక్రా తరపున బాబు గారు నాకు ఇచ్చారు. నాకు చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది, మళ్ళీ బాగా చేస్తుంది. అక్కా అందరికీ కూడా బాగా చేస్తున్నారు. మన కూటమి ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి ఏలాగా అంటున్నాడండి. బాబు గారు ఏం చేశాడు? ఉచితం బస్సు అన్నాడు, ఇచ్చాడు. 3 బండల గ్యాస్ బండ్ల ఫ్రీ అన్నాడు, ఇచ్చాడు. మరి అన్న క్యాంటీన్లు పెట్టాడు. మరి తల్లికి వందనం అన్నాడు. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమంది పిల్లలకి వేసాడు. మరి నిన్నగాక మొన్న ఉచితం బస్సు పెట్టాడు, 3 గ్యాస్ బండ్ల ఫ్రీ ఇచ్చాడు. బాబు గారు ఏం చేశాడని మహిళలకు అన్యాయం చేశాడు అన్నాడు. ఏం అన్యాయం చేశాడు? ఎప్పుడు చేశాడు అన్యాయం? అంటే బాబు గారు చేసే ప్రతి పనులకి వీళ్ళు చూడలేకవా ప్రతిని విమర్శిస్తున్నానికి వీళ్ళు ఎవరు, ఎందుకు విమర్శిస్తున్నారు, దేనికి విమర్శిస్తున్నారు? బాబు గారు ఏం తక్కువ చేశాడని. మరి రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు, వేసాడు డబ్బులు. మరి నిన్నగాక మొన్న మరి తల్లికి వందనము ఎంతమంది పిల్లలంటే అంతమందికి వేసాడు. నువ్వేం చెప్పావు? ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తానని. ఒక పాపకే నువ్వు వేసావు. నువ్వు ఆ మాట నువ్వు అడగటానికి ఉందా? మరి ముసలాళ్ళ పెన్షన్కి నువ్వు 5 సంవత్సరాలకి నువ్వు 1000 రూపాయలు పెంచేసరికి నీకు 100 ఏళ్ళు వెళ్ళిపోయింది. బాబు గారు రావడంతో 3000ను 4000 పెన్షన్ చేశాడు. వికలాంగుల్ని 6000 చేశాడు. మరి ఏమి కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చి ఇళ్ళకి 15000 వేసాడు. నువ్వు బాబు గారిని ఎంచడానికి నీకు ఎలా మనసు ఒప్పుతుంది? నీకు ఎలా మనసు వస్తుంది? దేనికి నువ్వు విమర్శిస్తున్నావు? నిన్నగాక మొన్న బస్సు ప్రియత ఆడవాళ్ళు ఆ రకంగా ఎక్కి సంతోషపడుతున్నారు. ఇలా బాబు గారు ఆడవాళ్ళకి అన్యాయం చేశారని ఏ అన్యాయం చేశాడు? ఎక్కడ చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎలా మాట్లాడుతున్నావు అంటే బాబు గారు చేసే ప్రతి పథకాలు నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా? ఓర్చుకోలేక బయట పెడుతున్నావా? అంటే ఇది ఒక నీకు దొరికిందా? నీకు ఈ ఛానల్లోకి ఏం దొరకలేదా? జగన్మోహన్ రెడ్డి, నువ్వు స్త్రీలకి ఏం ఉద్ధరించింది ఏమీ లేదు. నువ్వు అసలు స్త్రీల గురించి ఏ పథకాలు పెట్టావని చంద్రబాబు గారు ఆయన అన్న మాటలన్నీ నిరూపించుకున్నారు. ప్రవేశపెట్టిన పథకాలన్నీ అమలు చేశారు. సూపర్ 6 అనేవి కూడా అమలైపోయినాయి. పెన్షన్లు కరెక్ట్ టయానికి ఇస్తున్నారు. సిలిండర్లు అందజేస్తున్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా స్త్రీలకు ఎంతో ప్రయోజనం చేస్తూ ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు? అమ్మఒడి అనేది నువ్వు ఇద్దరికీ ఇస్తానని చెప్పావు. ఒక సంవత్సరం 13,000 అన్నావు, కానీ 10,000 12,000 చేతిలో పెట్టావు. 3 సంవత్సరాలు 7,000 ఇచ్చావు. నువ్వు ఇక్కడ ఏం ఉద్ధరించావు? ఏం ప్రజలకు ఏం సేవ చేశావు? కనీసం నవరత్నాలు అని అన్నావు, కానీ అవి ప్రవేశపెట్టావా? నువ్వు అసలు ప్రజలకి ఎంత అన్యాయం చేశావు? ప్రజల సొమ్ముని నువ్వు స్వీకరించి తాడికొండ ప్యాలెస్, రుషికొండ ప్యాలెస్ నువ్వు సద్వినియోగం చేసుకొని నువ్వు జలసా చేస్తున్నావు. కానీ చంద్రబాబు గారు అలా ఏం కాదు. పిల్లలకి తల్లికి వందనం, కుటుంబంలో ఎంతమంది ఉన్నా వాళ్ళకి తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టారు. డబ్బులు కూడా అందరికీ సహాయంగా అందినయ్యి. పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు. ఉచిత సిలిండర్లు కూడా చక్కగా పంపిణీ చేశారు. స్త్రీశక్తి పథకం ద్వారా అసలు మహిళలకి ఎంత ఉపయోగపడుతుంది, ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా వాళ్ళకి చక్కగా సహాయపడుతుంది. అలాంటి పథకాన్ని అసలు నువ్వు ప్రవేశపెట్టావా? కనీసం స్త్రీలను నువ్వు గౌరవించావా? చంద్రబాబు గారు మామూలు స్త్రీలను గౌరవించి స్త్రీశక్తి పథకం నిలబెట్టారు. కానీ నువ్వు అమరావతిలో మహిళల అందరినీ నువ్వు అది ఇది అని చాలా దుర్మార్గంగా మాట్లాడావు. నువ్వా స్త్రీలకు ఇచ్చే గౌరవం? నువ్వా మాట్లాడేది ఆ స్త్రీల గురించి? నువ్వా చంద్రబాబు గురించి మాట్లాడేది? చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత నీకు ఏ మాత్రము లేదు. చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నువ్వు ఇచ్చిన మాట ఆడి తప్పావు. నువ్వు అసలు మాట్లాడడానికి అర్హత లేదు. చంద్రబాబు గారు మాకు అన్ని సమకూర్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.